ఓకే అక్క, మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఇక్కడున్న తెలుగు వాళ్ళ ఆడవాళ్ళందరికీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎక్కడైనా ధైర్యంగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. ఫస్ట్ క్రమశిక్షణ, ధైర్యము, అదేవిధంగా అంకితభావంతో, ఎక్కడ ఏ పనిలో ఉన్నా అంకితభావంతో, డెడికేషన్తో వర్క్ చేసుకుంటే తప్పకుండా ఆడ మగ అని తేడా లేకుండా అందరం కూడా ఎదగడానికి ఒక స్కోప్ ఉంటుంది. అందరూ ఫస్ట్ అయితే ఇంట్లో కానీ బయట కానీ సమస్యలు అనేది తప్పకుండా వస్తాయి. సమస్యలు కష్టాలు మనుషులకు రాకుంటే మానులకు వస్తాయి అని అంటారు మన పెద్దవాళ్ళు. సో కష్టం ఉన్నదని అక్కడే ఆగిపోకుండా దాన్ని దాటేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఒకటే ఫిలాసఫీ ఫాలో అవుతా. గరక అని అంటారు, ఒక గడ్డి. ఆ గడ్డి వరద వచ్చినప్పుడు వంగుతుంది, వరద వచ్చి వెళ్ళిపోతుంది, కానీ ఆ గరక అక్కడే ఉంటుంది. సో మనం కూడా వచ్చే కష్టాలకు వాటితో కొట్టుకుపోకుండా ఏటికి ఎదిరీదడం అంటారు, లేదా గరకలాగా ఉండడం అంటారు. సో ఏదైనా కూడా సమస్యలు వచ్చిపోతుంటాయి, కానీ మనం మన ముందుకెళ్ళే విధానాన్ని స్టాప్ చేసుకోకుండా మనం లైవ్లో ఉండాలి, కష్టపడాలి. మన పని మనకి ఏదైతే గోల్ ఉంటుందో ఆ గోల్ రీచ్ కావడం కోసం స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళడానికే ప్రయత్నం చేయాలి. అంటారు కదా, నడవ చేత కాకుంటే పాక్కుంటేనేనరా, లేదా నడుచుకుంటారా, లేదా పరిగెత్తు, కానీ అక్కడే ఆగిపోతే జీవితం అక్కడే ఆగిపోతుంది అనేది. సో మహిళలు కూడా ఆ రకంగా మనల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తారు. అంటే సమాజం మేల్ డామినేషన్ సమాజం కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాము, ఆకాశాన్ని కూడా చీల్చుకొని అంతరిక్షంలోకి వెళ్ళొస్తున్నారు ఉమెన్. మన ఇండియాలో మొదటి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ గారు, రాష్ట్రపతులు, ఇప్పుడు ట్రైబల్ ఉమెన్ ఉంది రాష్ట్రపతిగా. సో ఇట్లా అనేక అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వాటిని మనం విస్మరించకుండా మన టాలెంట్ ఏంది, మనం దేంట్లో రాణించగలుగుతాం అనేది మనం వెతుక్కుంటూ ముందుకెళ్తే తప్పకుండా ఎక్కడైనా కూడా ఆడవాళ్లకు అన్ని చోట్ల గొప్ప స్పేస్ అనేది ఉంటుంది.